వెల్కమ్ టు VCN ఛానల్. వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలి, కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు, పార్టీకి పట్టుకున్న కార్యకర్తలనే ఉద్దేశంతో వారికి గౌరవాన్ని ఇవ్వాలని, వారికి చేసే కార్యక్రమానికి మేము పిల్లలందరినీ చూసే వేదిక మీద ఉన్న పెద్దలు, పార్లమెంటు సభ్యులు, మన పరిశీలకులు మేడ రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న గారికి, మన ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్తో పాటు నా జగన్ గారి ఆదేశాల మేరకు మన పార్టీ కార్యవర్గము గతంలో అంత పటిష్టంగా లేదు. 24లో మనం ఓడిపోవడానికి కారణం కూడా మన కార్యవర్గం పటిష్టంగా లేకపోవడం, మన కార్యకర్తలను గత గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా మనం ఇంత ఓడిపోవడానికి కూడా ఒక కారణంగా భావిస్తున్నాను నేను. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తించారండి. కార్యకర్తలకు గుర్తించలేకపోవడం కొంత నిర్లక్ష్యం జరగడం జరిగింది. దానికి కారణం కూడా చెప్పారు వారు. ఫస్ట్ 2 years కరోనాలో ఇబ్బంది పడ్డాము, కొద్దిగా మన కార్యకర్తలు పట్టించుకోలేకపోయాము. తర్వాత కూడా మన సంక్షేమ పథకాలు అమలుపరచడంలో కూడా మన కార్యకర్తలను నిర్లక్ష్యం వహించడం మాత్రం వాస్తవమే. అభివృద్ధి సంక్షేమ పథకంలో మన అందువల్లనే భవిష్యత్తులో జగన్ 2 చూస్తామన్నా అని అనౌన్స్ చేయకముందే చెప్పారు నాతో. భవిష్యత్తులో ఈ కార్యవర్గం మీరు ఇది సర్పంచులు ఎంపీటీసీల కన్నా మన ఈరోజు మండల పంచాయతీలు మండల లెవెల్లో ఉన్న కార్యవర్గం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్, కేరళలో, తమిళనాడులో మాదిరిగా ఇప్పుడున్న మండల్ అబ్జర్వర్లు కానీ పంచాయతీలు అబ్జర్వర్లకు కానీ మీకు చాలా ముఖ్యమైన భూమిక ఉంటుంది. మీ అడ్వైస్ తోటి మీ ఎమ్మెల్యేలు పరిపాలించే స్టేజ్ వస్తుంది. అలానే ఎమ్మెల్యేల అడ్వైస్ తోటి జగన్ రెడ్డి గారు పరిపాలించే రోజు వస్తుంది. అది వారు బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు జగన్ రెడ్డి గారు, అందువల్ల ఉన్నారు. కాబట్టి దయవుంచి మీరు రచ్చబండ ప్రోగ్రాంలో మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమంలో మంచి కార్యకర్తలను లీడర్లుగా ఎన్నుకోండి. మీ అందరికీ కూడా భవిష్యత్తులో ఈ కార్యవర్గం అయిన తర్వాత 27లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు. ప్రతి 175 నియోజకవర్గాలు వస్తున్నారు. మీ నియోజకవర్గంలో 2-3 రోజులు ఉంటారు. అప్పుడు మీ అందరితో వారు కలిసే అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ రోజు నేను, రామ్ కుమార్ రెడ్డి అన్న, గోవర్ధన్ రెడ్డి అన్న, మేమందరం కూడా మీతోనే పాదయాత్రలు చేస్తాము. మీరు ప్రతి ఒక్కరూ జగన్ రెడ్డి గారితో కూడా మాట్లాడే అవకాశం వస్తుంది. అలాగే నెక్స్ట్ టైం మనం ఎటువంటి పరిస్థితుల్లో మన జగనన్న సీఎం చేసుకోవాలి. ఈ 2 కాన్స్టిట్యున్సీల్లో నెల్లూరు, తిరుపతి 14 ఎమ్మెల్యేలు గెలుచుకోవడమే కాకుండా తిరుపతి 7 గెలవడము, ఇక్కడి నుంచి గోవర్ధన్ రెడ్డి అన్న హోమ్ మినిస్టర్ అవుతారు. చీఫ్ మినిస్టర్ అడ్వైజర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ జగన్ రెడ్డి గారికి వారంటే చాలా ఇష్టం. ఎందుకంటే వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కాకముందే వారు రోజు సీఎం ఆఫీస్లో కనపడేవారు. ప్రత్యేకంగా వీరితోటి సలహా తీసుకుంటేవారు జగన్ రెడ్డి గారు. కాబట్టి వీరిద్దరికి కూడా మంచి భవిష్యత్తు ఉంది. మన జిల్లాకు అభివృద్ధి చేసే మీ అందరితో మీకు అభివృద్ధి, వారు అంత మంచి పదవులకు వెళ్తే మన కాన్స్టిట్యున్సీ వెంకటగిరి కానీ నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అలానే మా తమ్ముడు గురుమూర్తి గారు మళ్ళా 3 లక్షలు, ఈసారి 3 లక్షల మేరకు గెలిచే అవకాశం ఉంటుంది మీ అందరూ సహకారంతో. అలాగే ప్రజెంట్ ఎన్డీఏ కూటమి మాత్రం చాలా దుర్మార్గమైన పాలన నడుస్తుంది. మాట్లాడితే 2 బుక్ పరిపాలన అంటున్నారు. ప్రతి ఒక్కటి గతంలో వీరంతా డీటెయిల్గా చెప్పారు. ల్యాండ్ సర్వే గురించి నిన్న జగనన్న స్పీచ్ విలేకరుల మీటింగ్లో నేనే ఉన్నా, పక్కన ఉన్నాను. పాపం వారు 1 hour పైన దీని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు.
6,300 కోట్లు డబ్బులు పెట్టి సర్వే చేయించారు, రీసర్వే. బ్రిటిష్ హయాంలో 100 ఇయర్స్ బ్యాక్ చేసిన సర్వేని రీసర్వేలో ఫస్ట్ టైం ఇండియాలోనే, ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనత అది. నిన్న దావోస్లో కూడా ఒక ఎకనామిస్ట్ చెప్పారండి దాని గురించి. ఇండియాలో రీసర్వే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు, అది ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. అది ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 6,300 కోట్లు ఖర్చు పెట్టి ఇంత డీటెయిల్గా సర్వే చేసి, ఎందుకు అంటే రైతులకు ఇబ్బంది జరగకూడదని చేశారు. వారి స్వార్థం ఏమి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 6,300 కోట్లు పెట్టి చేసిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చింది 3,394 కోట్లు. ఆ డబ్బులు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు ఆ డబ్బుతో. అది ఒకటండి. రెండోది, రాష్ట్ర సంపదను అప్పులు 3,06,000 కోట్లు తీసుకుని వచ్చి మొత్తం వారంతా కూడా అమరావతి అనే చెప్తున్నారు. అమరావతిలో డెవలప్మెంట్ ఇంతవరకు గోడలు కూడా కట్టట్లేదు. స్టేట్ అంతా నిర్లక్ష్యం. గతంలో జగన్ గారి గవర్నమెంట్లో రోడ్లు లేవన్నారు, ఈరోజు కూడా రోడ్లు లేవు. మరి ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మాత్రం సైలెంట్గా వారానికి ఒక రోజు విజయవాడకు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వారు ప్రశ్నించట్లేదు. ఇప్పుడున్న ఇబ్బందులు. చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్ రెడ్డి గారు ₹2.49 పవర్ కొన్నారు. కానీ ₹2.49 విమర్శించారు పార్లమెంటులో. కానీ వీరు ఇక్కడికి వచ్చి ₹4.60 పవర్ అగ్రిమెంట్ చేశారు మళ్ళా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు. ఎంత రేటు డిఫరెన్స్ చూడండి. ఈ బర్డెన్ మొత్తం మన రైతుల మీదనే పడుతుంది. కానీ మళ్ళా మనం ఇటువంటి నష్టాలు జరగకుండా మన స్టేట్ను కాపాడుకోవాలంటే మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి రావాలి. మన రైతులకు సంక్షేమ పథకాలు కానీ, రైతులకు న్యాయం జరగాలన్నా, మన మహిళలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, మన అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి రావాలంటే మన పార్టీ పటిష్టం చేసుకోవాలి. దయవుంచి మీరందరూ కూడా మన పార్టీ పటిష్టం చేసే మార్గంలో మీరందరూ కష్టపడండి. తప్ప